నమస్తే, మీరు చూస్తున్న ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, నిజామాబాద్ అనిల్ శైలజ సిచ్యువేషన్ మీ దాకా వచ్చే ఉండుంటుంది. అవును. అంటే ఈ రోజు నేను ఈ డిస్కషన్ పెట్టడానికి కారణం అమ్మా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సఖ్యత ఉన్నప్పటికీ కూడా ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, బంధువుల కోసం జీవితాలనే హరించుకొచ్చేస్తున్నారు. అంటే బంధువులే బంధువుల్లా పీక్కుతున్నారు, వాళ్ళని చచ్చేదాకా వదలలేదేమో అనిపిస్తుంది. పెళ్లికి ముందు జరిగిన మిస్టేక్ వైఫ్ అండ్ హస్బెండ్ మహా అయితే అత్త మామ దగ్గర సంసిల్లిపోయింది. అంటే పెంచి పెద్ద చేసిన పిన్ని బాబాయ్ వల్లే ఈరోజు నాకు ఈ పరిస్థితి అని సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఇద్దరు చనిపోయారమ్మా. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఒకటి ఏంటంటే, ఆ అమ్మాయికి తల్లి తండ్రి లేరు, ఉన్నది ఒక అన్న. తల్లి చనిపోయింది, తండ్రి ఏదో కారణం చేత జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. అంటే లేనట్టు లెక్క, ఉన్నా కానీ లేనట్టే లెక్క. పైగా చనిపోవడం కూడా ఒక రకంగా బెటరే జైల్లో ఉండడం కన్నా. ఎందుకంటున్నానంటే, చనిపోయాడు అంటే కనీసం ఒక సానుభూతి అన్నా ఉంటుంది. మీ నాన్న జైల్లో ఉన్నాడు, మీ నాన్న జైల్లో ఉన్నాడు అని కాకుల్లాగా పొడిసే వ్యవహారం. సరే, అవన్నీ వేరు విషయాలు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఈ అమ్మాయిని పెంచారు కదా వాళ్ళు, పెళ్లి చేశారు. ఈ పెళ్ళికి ముందు ఆమె వేరే ఇంకొక అతనితోటి ఒక సంబంధంలో ఉన్నది. అయితే దానిని వీళ్ళకు ఒక సంస్కృతి సంస్కారం ఉన్నట్లయితే దాన్ని ఎలా అర్థం చేసుకునేవాళ్ళంటే, తల్లి తండ్రి లేరు, ఎంత ప్రేమరాహిత్యంలో ఉండుంటుంది ఆ పాప. ఎంతైనా పిన్ని బాబాయి అంత ప్రేమని వాళ్ళ పిల్లలు ఉండుంటారు. ఆ ప్రేమ సరిపోక ఆ అమ్మాయి ఆ ప్రేమ రాహిత్యంలో ఎవరో ఒకతన్ని నమ్మింది. అతనేం చెప్పుండొచ్చు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పుండొచ్చు. ఏదైనా కారణాల చేత అతను ఈ అమ్మాయికి టాటా బై బై చెప్పేశాడు. అది అంతటితో అయిపోయింది. అయిపోయింది. అది జరిగింది. అది ఒక యాక్సిడెంట్ లాగా చూడాలి చుట్టూ వాళ్ళు ఎవరైనా సరే. సరే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత పెళ్ళి అయ్యింది. పెళ్ళి తర్వాత భర్త, అత్త, మామ అందరూ బాగానే ఉన్నారు. కానీ ఈ విషయం ప్రతిసారి వీళ్ళు గుర్తు చేసి కూర్చోబెట్టి ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ పేరుతోటి ఆ అమ్మాయిని మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము, బ్రెయిన్ వాష్ చేస్తున్నాము అనే పేరుతోటి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏమనుకుంటున్నారు, మనం అడిగితే ఏం చెప్తారంటే, వాళ్ళు ఒక్కసారి తప్పటడుగు వేసింది కదా, జీవితంలో మళ్ళీ మళ్ళీ తప్పటడుగు వేయొచ్చు, అందుకని మేము ఆ అమ్మాయికి జాగ్రత్తలు చెప్తున్నాము అని ఊర్లో వాళ్ళందరికీ చెప్తారా? అమ్మ అదే తల్లి అయితే కడుపులో పెట్టుకుంటది కానీ అలా చేస్తుందా? చేయదు కదా. అయితే అని వీళ్ళు ఎవరన్నా అడిగితే ప్రశ్నిస్తే సమాధానం చెప్తారు. అదే కానీ అసలు ఉద్దేశం వేరే ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఒక పొరపాటు చేసినప్పటికీ వాళ్ళ దృష్టిలో, మనం ఇందాక ఏమన్నాము, ఒక ప్రేమ రాహిత్యంలో ఒక ఇష్టాన్ని కోరుకుని ఉండొచ్చు ఆ అమ్మాయి, ఒక ఆప్యాయతను కోరుకుని ఉండొచ్చు అని మనం మాట్లాడుతున్నాం. వాళ్ళేం మాట్లాడుతున్నారు, నీకు బుద్ధి లేదా, నీకు సిగ్గు లేదా, అసలే తల్లి లేని దానివి, అన్న ఎన్నేం చేస్తాడు, చిన్నమ్మ ఎన్నేం చేస్తుంది, నీకోసం మేమందరం ఎంత చేస్తుంటే నీకెందుకు ఇంత ఒళ్ళు బలిసింది, ఇలా ఒక కౌన్సిలింగ్ సెషన్ నిర్వహిస్తున్నారు. అసలు ఈ వీడియో ఎందుకమ్మా చెప్తా, అది కూడా ఎందుకు షూట్ చేశారనేది నా డౌట్. ఎందుకు షూట్ చేశారో చెప్తా. ఎందుకంటే అలా అనేటప్పుడు ఆ అమ్మాయి కింద కూర్చొని ఉంది, పైన ఒక ఆయన వాళ్ళ బాబాయ్ అనుకుంటా కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఏడుస్తా ఉంది. అతను ఏమంటున్నాడు, ఏది అడిగినా ఏమీ మాట్లాడవు, ఏడుస్తావు, ఏడిస్తే అయిపోద్దా నువ్వు చేసింది, అది ఇదేని మాట్లాడుతున్నాడు. ఇది పూర్తి ఎవిడెన్స్ లాగా పెట్టుకున్నారు వాళ్ళు. ఈ ఎవిడెన్స్ ఎందుకు అంటే, ఎప్పుడైనా సరే ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయాలని పెట్టుకున్నారు వాళ్ళు. అదే కదమ్మా, అంతే. సంథింగ్ ఫిషియస్. అది అందరు సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు వీళ్ళు నిజంగా పిన్ని బాబాయిలు ఆ పిల్లకి మంచి చేయాలనుకుంటే ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేశారు? అసలు రికార్డ్ చేయాల్సిన అవసరమే లేదు. రికార్డ్ చేసి ఇప్పుడు వీళ్ళు ఇది రేపొద్దున ఎప్పుడైనా వీళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళో ఏవో అయ్యేటప్పుడు డబ్బులు అవసరం అయితే గనక, మీ పరువుకు సంబంధించిన సాక్ష్యం మా దగ్గర ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలి. అతను కూడా కాస్త ఫైనాన్షియల్గా వీక్ అనే కనిపిస్తున్నట్టు, ఎవరో
బ్రదర్ వీక్ గా కనిపిస్తున్నాడు, ఆ భర్త బాగానే ఉన్నాడు, భర్త చూడటానికి కూడా చూడటానికి కొంచెం హుందాగా ఉన్నాడు. హుందాగా ఉన్నాడు, ఇద్దరు బాగున్నారు, కొంచెం సున్నితమైన మనస్తత్వం ఉంది సున్నితమైన మనస్తత్వం ఉంది, అతను ఫైనాన్షియల్ గా కూడా అతను ఒక స్థిరపడిన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు అతను. వీళ్ళతో కంపేర్ చేస్తే. కరెక్ట్. అందుకోసం ఏంటంటే వీళ్ళు ఎప్పటికైనా సరే మరి ఈ అమ్మాయిని పెంచామంటున్నారు, పెళ్లి చేసామంటున్నారు, ప్రతిఫలం గుంజాలి కదా, మామూలుగా అడిగితే ఎవరు ఇవ్వరు కదా. అందుకే అటు అన్న టాపిక్ తీసుకొచ్చి ఇంకా బ్లాక్ మెయిల్, ఇంకా ఒత్తిడికి గురి చేస్తున్నారు. వీళ్ళు ఇలా చేసి ఈ అమ్మాయి చావుకి కారణం అయ్యారు. నిజంగా 2 ప్రాణాలని తీశారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. వీళ్ళకి ఏ దురుద్దేశం లేకపోతే అసలు ఆ వీడియో తీయరు. పైగా అయిపోయిన విషయాన్ని పదే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఆ అమ్మాయి ఏదన్నా ఇలాంటి సంబంధాల్లోకి వెళ్ళుంటే నువ్వు అప్పుడు అలాగే చేసావు, ఇప్పుడు ఇలాగే చేస్తున్నావు, మా పరువు తీస్తున్నావు అని చెప్పి మాట్లాడడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటి, చక్కగా భార్య భర్త వాళ్ళు చక్కగా ఉంటున్నారు, అత్తమామ సరిగా ఉంటున్నారు. అయితే మనం ఒకసారి కొంచెం హ్యూమన్ ఎమోషన్స్ దగ్గరికి వెళ్దాం. ఆ హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అంటే, అసలు తల్లి లేకపోయినా, తండ్రి జైల్లో ఉన్నా, మన దయాదాక్షిణ్యాల మీద పెరిగిన అమ్మాయి, పెళ్ళికి ముందు ఒక తప్పు చేసిన అమ్మాయికి ఇంత మంచి జీవితం రావడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతారు. కరెక్ట్. ఇది హ్యూమన్ ఎమోషను. ఏంటంటే ఒక పాజిటివ్గా ఉండాల్సిన ఎమోషను ఇంత నెగటివ్గా వెళ్ళింది, ఇంత శాడిస్టిక్గా మారింది అంటే కారణము, కక్షపూరితంగా మారింది అంటే కారణం ఏంటి అంటే వీళ్ళ మనస్సులు మంచివి కాదు. వీళ్ళు ఈ పిల్లని పెంచామని చెప్తున్నారు ఏదైతే ఉందో అది ప్రపంచం కోసం పెంచారు. బహుశా ఆ అమ్మాయి తాలూకు ఎంతో కొంత ఏదో ఒక ఆస్తి కూడా వీళ్ళ చేతిలో ఉండి ఉంటది. అవి తీసుకుని వీళ్ళు పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఏదో మేము చాలా సేవ చేసేసాము, చాలా త్యాగం చేశాము అని ప్రపంచం ముందు గొప్పగా చెప్పుకోవాలని, ఈ మాత్రానికి వీళ్ళిద్దరూ చనిపోతారని వీళ్ళు అనుకుని ఉండరు. వీళ్ళ ఉద్దేశం 15 days బ్యాక్ ఆల్రెడీ ఒకసారి అనిల్ అనే అతను సూసైడ్ అటెంప్ట్ చేసున్నాడు. ఆ చేసున్న తర్వాత కూడా ఈ అమ్మాయిని కూర్చోబెట్టి నీ వల్లనే ఇదంతా జరిగింది అని నెపమంతా ఆ అమ్మాయి మీద ఇస్తున్నారు. కానీ వీళ్ళకి అప్పటికే అర్థమైంది మన వల్లే ఇదంతా జరుగుతుంది అనేది అర్థమైంది. కానీ అది బయటికి రాకుండా వీడియో రికార్డ్ చేసి పెట్టారు తెలివిగా. ఆ అమ్మాయిని విక్టిమ్ ప్లేస్ నుంచి బయటికి రానివ్వట్లా. నువ్వు అప్పుడు చేసావు, అందుకే నీ భర్త ఇప్పుడు ఇలా చేశాడు అని చెప్తున్నారు. అంతేగాని మేము ఇలా మాట్లాడడం వల్ల అతను అలా చేసుకున్నాడు అనే మాట రానివ్వట్లేదు బయటికి. రానివ్వకుండా అసలు అమ్మాయిని మాట్లాడనివ్వకుండా, ఉక్కిరి బిక్కిరిగా ఊపిరి తీసుకోనివ్వకుండా, అన్నకి నూరిపోసి ఒక పక్క అన్నతోటి అనిపించటము, ఇట్లా ఇవన్నీ చేయడము ఒక రకంగా అమ్మాయిని ఆ భర్తని ఒక చక్రబంధంలో బిగించారు. ఇప్పుడు చుట్టాలందరికీ చెప్పటం ఇలా చేసింది అలా చేసింది అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, వీళ్ళకు కూడా ఖచ్చితంగా ఆడపిల్లలు ఉండుంటారు. మా ఆడపిల్లలు ఎంత మంచిగా ఉన్నారు, ఆ పిల్ల చూసారా ఎలా చేసిందో, పైగా ఇప్పుడు ఇంత బాగా బతుకుతుంది, దాని భర్త దాన్ని అర్థం చేసుకోవడం ఏంటి అసలు? వాడు ఇంకేం తప్పు చేశాడు అనుకుంటాడు తప్ప పాపం వాడికి కూడా పెద్దపీట వేయరు. అసలు దీనికి ఇంత మంచి జీవితం దొరకడం ఎట్లా దొరికింది? దొరకకూడదు వీళ్ళ ఉద్దేశం ప్రకారం. అది అసలు బాధ వీళ్ళకి. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళల్లో మానవత్వం సంబంధించిన ఛాయలు ఏమాత్రం ఉన్నా కానీ ఒక తల్లి లేని పిల్ల, తండ్రి దూరమైన పిల్ల, ఆ పిల్లకి ఒక మంచి జీవితం దొరికితే పోనీలే, ఒక చోట అన్యాయం జరిగిన జీవితంలో ఇంకొక చోట భర్తీ న్యాయం జరిగింది అని అనుకుంటాం మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. కానీ వాళ్ళు అలా ఆలోచించట్లా. అసలు ఇంత సభ్యత, ఇంత సంస్కారం వాళ్ళ దగ్గర లేదనిపిస్తుంది. పైగా బాగా కుళ్ళిపోయిన మనస్తత్వం అది తెలిసిపోతుంది. కానీ ఆ ఇద్దరు పిల్లలు కూడా అంత చిన్న వయసులో 24, 26 ఏళ్లలో ఈ డెసిషన్ తీసుకోవాల్సిందే కాదేమో, ఇంకో ఊరికి వెళ్ళి బతకాల్సిందేమమ్మా. వాళ్ళు అలా చేయాల్సింది. వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా ఆ అమ్మాయి చాలా మానసికంగా కుంగిపోయిన దశలో ఉంది ఆ అమ్మాయి. అయితే అతన్ని ఇప్పుడు చాలా మంది చూడండి, అతన్ని ఏమీ అనలేకపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లినో, చెల్లినో, భార్యనో అంటారు. మీరు కావాలంటే గమనించండి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్య గురించి మాట్లాడారు. ఏంటి రీజన్ అంటారు? వీళ్ళకి అవసరం, ట్రిగర్ పాయింట్, ఆ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు.
కరెక్ట్. దాని మీద గురి చూసి కొట్టాలి. ఒక వ్యక్తిని అశక్తుణ్ణి చెయ్యాలి అంటే, వాళ్ళ ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని దెబ్బతీయాలి అంటే, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద మాట్లాడితే వాడు సగం చచ్చిపోతాడు. అందుకోసం ఇప్పుడు ఇతన్ని ఈ విధంగా టార్గెట్ చేశారు. టార్గెట్ చేసేసరికి అతను కుంగిపోయాడు. అతను కుంగిపోతే అతనికి ధైర్యం చెప్పాల్సిన ఈ అమ్మాయి ఎందుకు కుంగిపోయింది అంటే, అరే ఇదంతా నా వల్లే కదా, అతను ఎంత మంచివాడు, ఇంత మంచివాడు నా వల్లే ఇలా అయిపోయాడే, ఇద్దరం కలిసి చనిపోతే అయిపోతుంది అనుకున్నారు. పైగా వాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? అదే తల్లి ఉందనుకోండి, ఇట్లా చేసేదా? తల్లి అయితే చచ్చినా చేయదు. ఒక కూతుర్ని ఇట్లా చెయ్యదు. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ అబ్బాయి తల్లిదండ్రులకి కడుపు కోతను పెట్టారు, మీరు పెంచామని చెప్తున్నారు, దాన్ని మీరు సఫలీకృతం చేసుకోలేకపోయారు. ఇలా కానీ వీళ్ళు ఊహించి ఉండరు ఇలా చచ్చిపోతారని. వీళ్ళు బతికే ఉంటారు. వాళ్ళని పిండాలి, మీ సంబంధించిన రహస్యం నా దగ్గర ఉంది అని వాళ్ళని పదే పదే గుర్తు చేసి ఒక కిటీ బ్యాంక్ లాగా దాచుకుందాం అనుకున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ లాస్ట్లీ మీరు చెప్పే మాట, ఇలాంటి చాలా ఈ సిచ్యువేషన్ ఒకటి మాకు ముందుకు వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళ ప్లేసెస్ లో బాగా ఉన్నప్పటికీ, ఈవెన్ పేరెంట్స్ ఫర్ దట్ మ్యాటర్ ఆల్సో అమ్మ, కొన్ని సిచ్యువేషన్స్ లో మనం చూస్తాం ఇరువైపుల పేరెంట్స్ కూడా ఊరికే వాళ్ళ సంసారాల్లో పోకినై డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళ వల్ల విడిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఒక్కటే చెప్తాను, ఎవరైనా మనిషి అనేవాడు, మీరు మనిషి అనిపించుకోవాలి అంటే ఒక 2 కాళ్ళు, 2 చేతులు, మొహం, మెదడు ఉన్నంత మాత్రాన మనిషి అనిపించుకోరు. అందులో కొంచెం మానవత్వం ఉండాలి, కొంచెము స్నేహం ఉండాలి, కొంచెము అందరూ బాగుండాలి అనుకోవాలి. నేను బాగలేకపోయినా పర్వాలేదు, రెండో వాళ్ళు బాగుండాలి అనేంత గొప్ప మేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కనీసంలో కనీసం నేను బాగున్నాను, రెండో వాళ్ళు కూడా బాగుండాలి అని అనుకోవాలి. అలా అనుకోని మనుషుల వల్లనే మనకి ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఎవరికైనా మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయను. అసలు మీరు ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు పెంచలేదు అనుకోండి, ఏమయ్యేది? ఇంకొకళ్ళు ఎవరో పెంచేవాళ్ళు, ఎవరో పెంచకపోతే రోడ్డు మీద ఉండేది. పెంచడం దేనికి? ఇవాళ నాకు సర్వ హక్కులు ఉన్నాయి, నేను పెంచాను కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనే ఒక మనస్తత్వం, ఒక రాక్షస మనస్తత్వం చూసారా? ఈ ఛాయలు ఎవరికైనా ఉంటే అవి తీసేయండి. ఇది నిజంగా ఒక రకంగా ఒక పాపం లాంటిది. చేతులారా 2 నిండు ప్రాణాలు పోయాయి అంటే, అదే వీళ్ళకి పిల్లలు ఉండుంటే అది ఇంకా బాధాకరమైన విషయం కదా. అందుకని ఎవరైనా ఒక్కటే నేర్చుకోండి, ఈ సందర్భంగా అయినా సరే మీరు మంచి చేయకండి, కానీ మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మట్టుకు చేయకండి. ఎవరి జీవితాల్లోనూ మీరు దూరక్కర్లేదు, ఎవరి జీవితాల గురించి మాట్లాడక్కర్లేదు. ఇవాళ మన పిల్లలు మంచిగా ఉన్నారు అనుకుని ఎదురు పిల్లల మీద రాళ్ళు వేసిన వాళ్ళకి ఇంకొక 5 రోజులో 10 రోజులో 10 నెలల్లో పోయిన తర్వాత ఆ పిల్లలు ఎవరో చేసిన దానికంటే ఘనకార్యాలు మీ పిల్లలే చేసే పరిస్థితి ఉంది వాళ్ళ. అంతే. అందుకని ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిందని ఆ అమ్మాయిని మీరు ఇలా రాచిరంపాన్ని పెట్టేటప్పుడు రేపొద్దున మీ పిల్లలు ఏం చేస్తారో మీకు తెలుసా? మీ పిల్లల భవిష్యత్తు మీరు చూడొచ్చారా? అందుకని దయచేసి ఎవరైనా సరే ఎవరికైనా ఒక మంచి మాట చెప్పండి, ఒక స్వాంతన వాక్యం చెప్పండి, వీలైతే సాయం చేయండి, లేదంటే ఒక ముద్ద పెట్టండి, లేకపోతే ఊరుకోండి. అంతేగాని వేరే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ జీవితాల్లో ఉన్న రహస్యాలతోటి ఆడుకోవాలి అనే రాక్షసానందాన్ని మటుకు మీరు పొందొద్దు. ఇప్పుడు వీళ్ళని కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి మీద అయితే ఆ అమ్మాయి నెపం పెట్టిందో, అంటే ఎవరి మీద అయితే చెప్పిందో చనిపోయే ముందు, వాళ్ళని మటుకు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకొకరికి బుద్ధి రావాలి అంటే వాళ్ళు శిక్షించబడాల్సిందే. అంతేనమ్మా. ఇంతకంటే నాకైతే వర్డ్స్ రావట్లేదు, మాటలు రావట్లేదు. ఇప్పుడు తెలుసో తెలియని వయసులో అమ్మాయి, మీరందరూ అనుకునే తప్పు చేయడం ఏంటో దాన్ని పట్టుకుని మీరు ఇంకా ఆ అమ్మాయి మర్చిపోయినా మీరు మర్చిపోకుండా లాగడం ఏంటో, ఇవన్నీ కూడా ఏమీ బాగాలేదు. అందుకో ఏ ఒక్క ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు అని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. Well said, Amma. Thank you so much for joining us. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.